నెలకు 1000 రూపాయల చొప్పున ఏడాదికి 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇస్తానని మాటిచ్చాడు రేవంత్ రెడ్డి. 1 కోటి మంది ఉపాధి హామీ కూలీలుంటే కేవలం 10 లక్షల మందికి మాత్రమే ఇస్తా అంటూ 90 లక్షల మందికి ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వ్యవసాయ కూలీలు అప్పుడు ఏమన్నారు? రైతులకు మేలైంది కానీ వ్యవసాయ కూలీలకు మేలైతలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకు 1000 రూపాయల చొప్పున వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఏడాది అయితే 1 రూపాయి అయితే ఇయ్యలే. ఇప్పటికీ ఏడాది ఎగబెట్టినాం. ఇప్పుడేమంటుండు? మేము వ్యవసాయ కూలీలను గుర్తించినాం, 10 లక్షల మందికి ఇస్తాము అంటున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల ఉపాధి హామీ కార్డులున్నాయి. 50 లక్షల ఉపాధి హామీ కార్డుల కింద 1,02,00,000 మంది కూలీలు ఉన్నారు. 1,02,00,000 మంది మట్టి పనికి ఉపాధి హామీ పనికి వెళ్తుంటే అందులో 10 లక్షల మందికే ఇస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి. అంటే 90 లక్షల మందికి ఉపాధి హామీ కూలీలకు కూడా ఎగబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇది ఎక్కడి నీతి? ఇప్పుడు ఎవరు పోతారా మట్టి పనికి? బతుకుదెరువు లేనోడే మట్టి పనికి పోతాడు, పొట్ట గడవనోడే మట్టి పనికి పోతాడు, తిండికి లోనేడే ఉపాధి హామీ పనికి పోతాడు. అందులో కూడా కోతలు పెడతావా రేవంత్ రెడ్డి? మాటల ఎన్నికలప్పుడేమో నీ మాటలు కోటలు దాటినాయి. ఎన్నికలైన తర్వాత పథకాలు అమలు చేయమంటే కోతలు పెడతా ఉన్నావు. 1 కోటి మంది ఉపాధి హామీలో పనిచేస్తుంటే 10 లక్షల మందికే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం ఏ రకంగా వర్తింపజేస్తావు? ఏమంటుండి ఇప్పుడు దానికి? గుంట భూమి ఉన్నా నీకు వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం నీకు వర్తించది అంటుండు. తెలంగాణలో కేసీఆర్ గారు రైతు బీమా పథకం తెచ్చాడు. రైతు బీమా పథకం ఏంది? రైతులు 1 రూపాయి కట్టకుండా 5 లక్షల రూపాయల బీమా వర్తింపజేసిండు కేసీఆర్. దాంతో పేద రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వెనకడ తాతలది తండ్రులది 10 గుంటలుంటే మనిషికి 2 గుంటలు చేసుకున్నారు. మనిషికి 2 గుంటలు ఎందుకు చేసుకున్నారు? 2 గుంటలు ఉన్నా నాకు రైతు బీమా వస్తుంది, భరోసా ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు? నీకు గుంటున్నా 2 గుంటలున్నా వ్యవసాయ కూలీలకు ఇచ్చే స్కీమ్ నీకు వర్తించది అంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయము? బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఏం కోరుతున్నామంటే 1 ఎకరం వరకు ఉన్న భూమి ఉన్న రైతులను కూడా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి వ్యవసాయ కూలీలకు ఇచ్చే సంవత్సరానికి ఇచ్చే 12,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేస్తున్నాం.